గజపతి నగరం ఆ నియోజకవర్గం నుంచి 4 సార్లు రాజవంశీయులు మిగతా అన్ని పర్యాయాలు తూర్పు కాపులు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1983 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభంజనం కొనసాగినా కూడా అక్కడి ప్రజలు మాత్రం స్వతంత్ర అభ్యర్థి జంపాన సత్యనారాయణ రాజుకి అవకాశం ఇచ్చారు. ఇంతగా ప్రభావితమైన ఆ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో గజపతి నగరం వాసులు ఎవరికి పట్టం గట్టనున్నారు? గెలుపుపై ఎవరి ధీమా ఎలా ఉందనే విషయాలపై ప్రైమ్ 9 న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. మనం ఇప్పుడు ఉన్నది గజపతి నగరం నియోజకవర్గం. ఒకప్పుడు గజపతి రాజులు పాలించిన ప్రాంతం కావడంతో ఈ ప్రాంతానికి గజపతి నగరం అన్న పేరు వచ్చింది. పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గంలో గంట్యాడ, గజపతి నగరం, బొండపల్లి, దత్తిరాజేరు మండలాలతో పాటు జామి మండలంలోని 19 పంచాయతీలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో చంపావతి, వేగావతి, గోస్తని నదులు కూడా వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయి. నియోజకవర్గంలో అత్యధికులు వ్యవసాయం మీద ఆధారపడిన వారే. తూర్పు కాపు, కొప్పల వెలమ, క్షత్రియ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వారు ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారినే ఎక్కువగా చట్టసభలకు పంపించారు ఈ నియోజకవర్గ ఓటర్లు. అయితే ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి ఏంటి తెలుసుకుందాం. గజపతి నగర నియోజకవర్గ ప్రజలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. నియోజకవర్గ పరిధిలో 3 నదులున్నప్పటికీ ఇక్కడ వర్షాధార వ్యవసాయమే ఎక్కువ. ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా వలసబాటు పడుతుంటారు. ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ సాగునీటిని అందించే పథకాలు లేక గజపతి నగరం నియోజకవర్గ ప్రజలు వలసలు వెళ్లడం శరమామూలే అన్నట్లుంటుంది ఇక్కడ పరిస్థితి. ఈ నియోజకవర్గ పరిధిలో బొండుపల్లి, గజపతి నగరం, దత్తిరాజేరు, గంట్యాడ మండలాలతో పాటు జామి మండలాల్లోని 13 పంచాయతీలున్నాయి. 187,066 మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో అత్యధికంగా తూర్పు కాపు, కొప్పుల వెలుమ, క్షత్రియ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వారున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికీ పలు గ్రామాలకు రహదారి సౌకర్యాలు మెరుగుపడలేదు. విద్య, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బైపాస్ రోడ్డు డిమాండ్లు ఈ నియోజకవర్గ ప్రజలకు తీరని కోరికగా మిగిలిపోయాయి. తోటపల్లి కుడి కాల్వ నుంచి నియోజకవర్గంలోని 13,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్న హామీ పూర్తి కాలేదు. 2009లో అరుణను ఓడించి బొత్స అప్పలనరసయ్యకు అవకాశం ఇచ్చిన గజపతి నగరం ఓటర్లు 2014లో డాక్టర్ కెఏ నాయుడికి పట్టం కట్టారు. ప్రస్తుతం డాక్టర్ కెఏ నాయుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి డాక్టర్ కెఏ నాయుడు, కాంగ్రెస్ నుంచి బొత్స అప్పలనరసయ్యను, వైకాపా నుంచి కడుబండి శ్రీనివాసరావు పోటీ పడగా టీడీపీ అభ్యర్థి అప్పలనాయుడు విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కెఏ నాయుడు నియోజకవర్గంలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశామని, తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావంతో మళ్లీ సైకిల్ హవాను కొనసాగిస్తామని ధీమాగా చెప్తున్నారు. గజపతి నగరంలో ఉండే ప్రజలందరూ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఈ గజపతి నగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో పెట్టాలి. అన్ని రంగాల్లో, వ్యవసాయ రంగం అవ్వచ్చు, ఇరిగేషన్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ రంగం అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, అన్ని రంగాల్లో కూడా ఈ నియోజకవర్గం ఒక జిల్లాలో ఒక మంచి ప్లేస్లో ఉండాలని చెప్పి అహర్నిశలు పనిచేయడం జరిగింది. గజపతి నగరం బ్రాంచ్ కెనాల్ కూడా పనులు వదిలిపెట్టి గత ప్రభుత్వంలో గత పాలకులు కనీసం ల్యాండ్ ఎక్విజేషన్ కూడా చేయకుండా వదిలిపెడితే దాని ల్యాండ్ ఎక్విజేషన్ చేయించి పనులు పరిగెత్తిస్తూ పనిచేయిస్తూ ఉన్నాం. అలాగే ఆ రోజు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయినప్పుడు చూస్తే ఎంఎన్ ఛానల్ కానీ, బీవీ ఛానల్ కానీ, 13 షేర్స్ కానీ చూస్తే అతి దారుణమైన పరిస్థితిలో ఉంటే ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. ఛాలెంజ్గా తీసుకొని పనులు చేయించి చివరి ఎకరా వరకు కూడా నీరిచ్చామనంటే మా ప్రీతమ మంత్రివర్యులు నీటి వనరుల శాఖామాత్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారి సహకారంతో అన్ని కార్యక్రమాలు చేయగలిగామని మీకు తెలియజేసుకుంటూ, అలాగే ఈ నియోజకవర్గంలో దశాబ్దాల కల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేక చదువుకునే పిల్లలు అయితే 22 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు విజయనగరం రావాలి, లేకపోతే 22-25 కిలోమీటర్లు బొబ్బులు వెళ్ళే పరిస్థితిలో ఉంటే మా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారి సహకారంతో ఈ నియోజకవర్గంలో దత్తిరాజేరులో ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేశాం, శాంక్షన్ మంజూరు చేయించాం. అలాగే బొండపల్లిలో
ఒక డిగ్రీ కళాశాల మంజూరు చేయించాను. గజపతినగరంలో ఓ పాలిటెక్నికల్ కాలేజ్ మంజూరు చేయించాను. అలాగే గంచాడ మండలానికి జ్యోతిరావు పూలే మహిళా ఆడపిల్లలకి ఇంటర్మీడియట్తో పాటు ఇంటర్మీడియట్ కళాశాల, ఒక జూనియర్ కళాశాల కూడా మంజూరు చేయించి ఈ నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా చేయించాం. రాజకీయ పార్టీలు అనేటప్పుడు ఇది వాస్తవం, చిన్న చిన్న ఉంటాయి. ఒక ఇంట్లో ఉండే 2-3 మధ్యన విభేదాలు ఉంటాయి. ఈరోజు పార్టీలో చూసుకుంటే సుమారు 52,000 పైచిలకు పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ఉన్నారు. 1 or 2 హికప్స్ కూడా ఉండొచ్చు, అలాగే విభేదాలు ఉంటాయి. ఏదేమైనా సరే మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయమే ఫైనల్. ఏదైనా ఇవన్నీ కూడా ఒక టీ కప్లో తుఫాన్ లాంటివి. తెలుగుదేశం పార్టీలో ఉన్న వర్గ విభేదాలు కుటుంబ సమస్యగా, టీ కప్పులో తుఫానుగా సిట్టింగ్ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు అభివర్ణిస్తున్నప్పటికీ పార్టీలో సీనియర్గా ఉన్న తమకు కూడా ఈసారి టికెట్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి పడాల అరుణ వర్గం అధిష్టానాన్ని కోరుతోంది. ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ను ఆశిస్తున్న మరో వ్యక్తి కరణం శివరామకృష్ణ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా గజపతి నగరం నియోజకవర్గంలో ప్రజలకు చేరువయ్యేందుకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ గజపతి నగరం నియోజకవర్గంలో విజయకేతనం ఎగరవేయాలని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని గజపతి నగరం నియోజకవర్గంలో ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. ఎందుకంటే 16,000 లోటు బడ్జెట్లో ఉండి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ రేషన్ అవనివ్వండి, పెన్షన్స్ అవనివ్వండి, డ్వాక్రా మహిళలకి రుణాలు అవనివ్వండి, రుణమాఫీ అవనివ్వండి, ఈరోజు పసుపు కుంకుమ కింద ఆడవాళ్ళకి 10,000 రూపాయలు వేసే పరిస్థితి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అందువలన తెలుగుదేశం పార్టీ గజపతి నగరంలో ఈ రోజు కాదు ఏ రోజు కూడా రెపరెపలాడే పరిస్థితి, తెలుగుదేశం జెండా తెలుగుదేశం గజపతి నగరం నియోజకవర్గంలో రెపరెపలాడే పరిస్థితి అయితే మాత్రం ఉంది. గజపతి నగరంలో అధికార పార్టీ పరిస్థితి ఇలా ఉంటే ప్రతిపక్ష వైసీపీ ఆస్పిరెంట్ బొత్స సత్యనారాయణ సోదరుడు అప్పల నరసయ్యను మాత్రం నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీని సిట్టింగ్ ఎమ్మెల్యే అని నమ్మే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఎన్నికల ముందు టీడీపీ అమలు చేస్తున్న జనాకర్షణ పథకాలు గజపతి నగరం నియోజకవర్గంలో వైకాపా గెలుపునకు అడ్డుకోలేమని అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గజపతి నగరం నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల కిందట పెట్టిన నవరత్నాలు లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు ఈరోజు విశ్వసిస్తున్నారు. అలాగే 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసిన పాపాన పోలేదు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను. ప్రజలు చూసారు, అన్నీ కూడా కంపేర్ చేసుకుంటున్నారు ఈరోజు. ఎందుకంటే ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ అవనాయండి. ఆ రోజు మోడల్ స్కూల్ తీసుకొచ్చాను, నేను కస్తూర్బా స్కూల్ తీసుకొచ్చాను. అదేవిధంగా హాస్టల్స్ కట్టించాము. మరి అలాగే ఎక్కడైతే హై స్కూల్స్ భవనాలు లేవో భవనాలు తీసుకొచ్చాను. మరి ఆ రోజు మరి టైం తక్కువైనప్పుడు కూడా డిగ్రీ కాలేజ్ కూడా స్థలం కూడా నేను చూడడం జరిగింది. మరి తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వచ్చి డిగ్రీ కాలేజీ గురించి చెప్తున్నారు కాబట్టి తూతురు మందరంగా ఈరోజేమో ఇంకా పదవులు దిగిపోయే ముందేమో శాంక్షన్ లెటర్ ఇచ్చారు, కానీ దానికి సైట్ కూడా చూసి పాపాన పోలేదు. ప్రజల నుంచి ఏం దోచుకుందామని చూస్తున్నారు తప్ప ప్రజలకి పనికి వచ్చే ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ఇంకా మొన్న చూసాం ఒక 10 రోజుల కిందట కొండపల్లి ఎత్తిపోతల పథకం ఏమో శంకుస్థాపన చేశారు. మరి 5 సంవత్సరాలు వీళ్ళేమో ఏం చేశారు, ప్రజలకి కాలాపన చేస్తూ మళ్ళీ అధికారం కోసమేమో ప్రజలు వంచడానికి ఏమో ఈరోజేమో శంకుస్థాపన పేరిటేమో ఈరోజు కార్యక్రమాలు అన్నీ కూడా గమనిస్తున్నారు ప్రజలు. ఈరోజు గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందింది నియోజకవర్గం, ఈ 5 సంవత్సరాలకి ఏం అభివృద్ధి చెందిందని చెప్పి కంపేర్ చేసుకోవడం వల్లనే ఈరోజు మంచి స్పందన. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళిన గ్రామాల్లోకి ప్రజలేమో తప్పనిసరిగా మళ్ళీ మీరే రావాలి బాబు, మీరే రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం రావాలనే ఆలోచన ఈరోజు ప్రజలు అయితే ఉంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అదే వాళ్ళు అనుకుంటున్నారు, మేము అన్నీ చేసామని చెప్పి. ఈరోజు ఒక ఇల్లు కావాలంటే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా 25,000 30,000 ఇస్తే కానీ ఇల్లు వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా మేము ముందే చెప్పాం, చంద్రబాబు నాయుడు ఇలాంటి దొంగ ఎత్తులు వేస్తాడని చెప్పి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2,000 ఫ్యాంక్షన్ అనౌన్స్ చేస్తాం, ఆ 2,000 ఫ్యాంక్షన్ చేస్తే 3,000 ఫ్యాంక్షన్ ఇస్తామని చెప్పారు ఆ రోజు. ఈరోజు అందుకే ప్రజలు కూడా నమ్ముతున్నారు, జగన్మోహన్ రెడ్డి వస్తే 3,000 ఫ్యాంక్షన్ వస్తుంది కదా అని చెప్పేసి. రైతులైతే ఈరోజు విశ్వసించట్లేదు. చంద్రబాబు నాయుడు ఎంత చెప్పినా సరే ఇదేమో ఎన్నికలు ఇష్టం అని చెప్పి అనుకుంటున్నారు తప్ప నిజంగా మాకు న్యాయం చేస్తాడు చంద్రబాబు గారు ఎక్కడా కూడా ఏ రైతు కూడా ఈరోజు ఆలోచన మరి చేయట్లేదు. ఈరోజు మా నియోజకవర్గంలో ముఖ్యంగా రైతులందరూ కూడా రైతాంగం మీద ఆధారపడిన రైతులు. ఈరోజు భీమసేన్ షుగర్ ఫ్యాక్టరీ చూస్తే దాని పరిస్థితి అలాగే ఉంది. రైతు ఎక్కడో కూడా ఈరోజు సుఖంగా లేడు. ఈరోజు
కాబట్టే మేము నమ్ముతున్నాం ఈరోజు. అందులో 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గజపతినగరంలో విజయకేతం వేయడం తథ్యం. అధికార ప్రతిపక్షాలు చేసిన చేయబోయే పనుల గురించి గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ నియోజకవర్గ ప్రజలు మాత్రం వారి సమస్యల పట్ల గోడు వెళ్ళబోసుకుంటున్నారు. మే పార్టీకైనా ముందు ప్రభుత్వం అనేది మా స్టూడెంట్ల వల్ల స్టూడెంట్లకి ఏదైనా అప్లికేషన్లు ఏమైనా కొత్తవి పెడితే మేము ఏ పార్టీ అని చెప్పగలం. ఇప్పుడు నుంచి 5 సంవత్సరాలు అవుతుంది తెలుగుదేశం పార్టీ వచ్చి, ఏది ఒక్క విషయం చేయలేదు స్టూడెంట్ల వల్ల. ఏం లేదన్న, ఈ 2 నెలల్లో పెట్టారు కాస్మెంట్స్ 150 అంట, ఇవన్నీ. ఇంతకుముందు 4 సంవత్సరాల ముందు ఏమీ లేదు, అంత శూన్యం. ఇప్పుడు 2 నెలల ముందు ఎలక్షన్స్ ఉన్నాయి కదని ఈ నిధులు ఇవన్నీ చేశారు. కానీ 150 అనేది కరెక్టే. అప్పుడు 57 రూపాయలు ఇచ్చాడు కాస్మెంట్స్ అని, ఇప్పుడు 150 పెట్టాడు. కానీ ఒక్క నెల ఇచ్చాడు 3 నెలల నుంచి. మరి ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇప్పటికి పెంచింది ఏం లేదన్న, అప్పటికిప్పుడు 100 రూపాయలు పెంచారన్న. మళ్ళీ కానీ 100 రూపాయలు పెంచి 5 నెలలు అవుతుంది, కానీ ఒక్క నెల మాకు ఇచ్చారు, మిగతా 4 నెలల ఫండ్ ఏమైందన్న. చివరిగా ఈ పథకాలు ప్రవేశపెట్టడం అనేది ప్రజల్లో కొంతవరకు వ్యతిరేకత కనిపిస్తున్నది. అది ఎవరో చేస్తారని చెప్పేసి ముందుగా ఈయన అధికారం ఉందని చెప్పేసి చేయడం జరగడం వల్ల ప్రజలు కొంత మైనస్గా చూస్తున్నారు. కానీ దాంట్లో పాజిటివ్నెస్ మాత్రం టీడీపీ గవర్నమెంట్కి అయితే కనిపించట్లేదు. జగన్ గారు ప్రకటించిన పథకాలను ఈయన అధికారంలో ఉండడం వల్ల ముందుకు తీసుకురావడం జరిగింది. ఏ పార్టీలు అంటే ప్రజెంట్ మరి జనసేన, వైసీపీ, టీడీపీ 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి మన ఆంధ్రాలో. ఇందులో టీడీపీకి, వైసీపీకి ప్రధాన ప్రతిపక్షాలు కాబట్టి ఈ జనసేన వారు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళకి కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. ఇక పొత్తుల విషయానికొస్తే గజపతి నగరం నియోజకవర్గ ఓటర్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం వలన అధికారం సొంతం చేసుకుంటున్నారే గాని ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఇప్పుడు కూడా పొత్తులు రాజ్యాధికారం దిశగా ఉంటాయే కానీ ప్రజా సంక్షేమానికి ఏ మేరకు ఉపయోగపడతాయో తెలియదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయండి. పనులు పెట్టండి, చంద్రబాబు నాయుడు పనులు పెట్టి చేశారు, బోల్డ్ పనులు చేశారు కదా. పింఛనీళ్ళు ఇచ్చి కరెక్ట్గా ఇస్తున్నారు, రైతులకి ఇస్తున్నారు, 10,000 రూపాయలు ఇచ్చారు, డోకరాకి అన్నీ ఇస్తున్నారు. జనసేన టీడీపీ పెట్టుకుంటే బాగుంటుందండి. కొద్ది సీనియర్ కదండి చంద్రబాబు నాయుడు, కొద్దిగా ఇతను కొద్ది కురవాడు కదా. చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉంది, ఇతను కొద్దిగా ఇది ఉంది కదా, పర్వాలేదు. పవన్ కళ్యాణ్ పత్తి ఉంటే బాగుంటుందండి, చంద్రబాబు నాయుడుతోనే కలిస్తే బాగుంటుంది. ప్రజలందరూ అనుకుంటున్నారు ఏంటంటే ఈ డ్వాక్రా మహిళలకి పసుపు కుంకాలు అని చెప్పని, లేకపోతే వృద్ధులకి వృద్ధాప్య పింఛన్ని డబుల్ చేయడము, తర్వాత ఏంటంటే నియోజకవర్గ కేంద్రాల్లో అన్న క్యాంటీన్లు కానీ, లేకపోతే నిరుద్యోగులకి ఏదో ఆశ చూపించడము, తర్వాత ఆడపిల్లలకి సైకిల్ ఇవ్వడం, ఇదంతా ఏంటంటే 4 సంవత్సరాలుగా మర్చిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు సడన్గా ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ముందుగా ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టి ప్రజల్ని ఏదో మోసం చేస్తున్నాడేమని చెప్పేసి ప్రజల్లో అపోహలు ఉన్నాయి. ప్రజలు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో విపరీతంగా ప్రజలు ఏంటంటే ఈ పసుపు కుంకాలు చంద్రాన్ని వస్తే మళ్ళీ బాగుంటుందని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. కానీ బ్యాంకుల్లో వృద్ధాప్య పింఛన్లు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు అడిగితే బాబు మీరు ఎవరికి ఓటేస్తారని చెప్పేసి అంటే ఏదో ఈ 2 నెలలకి 2,000 తీసుకుంటున్నాము, తర్వాత మళ్ళీ ఇచ్చే పరిస్థితి ఉంటుందో రాదో తెలీదు. చంద్రబాబు నాయుడు వల్ల మేము ఏంటంటే ఉపాధి పొందుతున్నాం, కానీ జగన్కి మేము ఓటేస్తాము. ఎందుకంటే ప్రభుత్వాన్ని మారిస్తే అతను ఎలా చేస్తాడని చెప్పేసి జగన్ వైపే చాలా ఎక్కువ మంది చూస్తున్నారు. అధికార ప్రతిపక్ష నేతల మాటలు, ప్రజల అభిప్రాయాలు విన్నాం కదా. రానున్న ఎన్నికల్లో గజపతినగరం నియోజకవర్గంలో తూర్పు కాపు, కొప్పల వెలమ సామాజిక వర్గాలు గెలుపోటములు నిర్దేశించడంలో కీలక పాత్ర వహిస్తాయి. అధికార పక్షం చేశానని చెప్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న పథకాల వైపు ప్రజలు మొగ్గు చూపుతారా, లేక ప్రతిపక్షం తాము అధికారంలోకొస్తే చేస్తామని చెప్తున్న ఎన్నికల హామీల వైపు మొగ్గు చూపుతారా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.